బీఆర్ఎస్ అధ్యక్షుడు మొన్న మన నల్లగొండలో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సభ చేయటం అనేది జరిగింది. వాస్తవంగా కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు అసెంబ్లీని వేదిక తీసుకొని ఏ విషయాలైనా కూడా అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ అసెంబ్లీ సమావేశాలకు ఆయన వెళ్లకుండా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకొని ప్రాజెక్టుల విషయంలో కానీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి ఎండగట్టడానికి అవకాశం అనేది ఉన్నది. కానీ దాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకుండా ఆయన నల్లగొండకు వచ్చి బహిరంగ సభ పెట్టి ఇక్కడ కొన్ని ప్రకటనలు తర్వాత ఏంటంటే కొన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది. నల్లగొండ జిల్లా ప్రజలకు వాస్తవంగా ఆయన క్షమాపణ చెప్పి రావాలి. ఎందుకంటే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలంలో అధికారం నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన మంజూరు చేసింది లేదు, శంకుస్థాపన చేసింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరయ్యి శంకుస్థాపన జరిగి కొన్ని పనులు కూడా ప్రారంభమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, అది ఎస్ఎల్బిసి కానివ్వండి, తర్వాత ఉదయ సముద్రం కానివ్వండి, తర్వాత నక్కలగండి సంబంధించినటువంటి బ్రాహ్మణ వెల్లెంల కానివ్వండి, ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరు కావటం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కానీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇక్కడ ఏ సభకు వచ్చినా నల్లగొండ జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను అధికారంలోకి వస్తే ఇక్కడనే నేను కుర్చీ వేసుకొని ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ సస్యశ్యామలంగా మరి పంటలు పండే విధంగా త్రాగునీరు సాగునీరు అందిస్తానని వాగ్దానాలు చేశారు. 9.5 సంవత్సరాల కాలం నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్టు అయ్యా ఇంకొక 9 కిలోమీటర్లు మిగిలినది. తర్వాత రిజర్వాయర్లు, భూసేకరణ, మెయిన్ కెనాళ్ళు, కాలువలు ఇవన్నీ కూడా తొమ్మవలసి ఉంది. ఈ పనులన్నీ పెండింగ్ ఉన్నాయి. దానికి బడ్జెట్ కేటాయించమని చెప్పానంటే రైతు సంఘాల వైపు నుంచి, సిపిఎం పార్టీ వైపు నుంచి అనేక సార్లు మేము అక్కడ ధర్నాలు చేశాం, తర్వాత మెమోరండాలు కూడా ఇచ్చాం. బడ్జెట్ కేటాయించకుండా ఒక 2-3 సంవత్సరాలు వరుసగా 3 కోట్లు మంజూరు చేయటం అనేది జరిగింది. ఆ 3 కోట్లు ఏంటనంటే కేవలం అక్కడ టీ ఖర్చులకో లేకపోతే ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళకే సరిపోయేటువంటి పరిస్థితి. టన్నల్ ప్రాజెక్టు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయటంతో పాటు అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు మరి నీళ్లు తరలించడానికి కావాల్సినటువంటి టన్నల్ తొమ్ముకుంటూ వాళ్ళు వెళ్తా ఉంటే చూస్తూ ఉన్నారు తప్ప దాన్ని అడ్డుకున్నది లేదు, దీన్ని కంప్లీట్ చేసింది లేదు. ఇది అన్యాయం కాదా? నల్లగొండ జిల్లా ప్రజానికానికి, రైతాంగానికి తీరని అన్యాయం చేసినట్టు తప్ప ఇంకోటి ఏమున్నది? గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆ టన్నల్స్ అవన్నీ కూడా పెద్ద ఎత్తున బెజ్జాలు పెట్టి నడి రిజర్వాయర్ నుంచి తీసుకెళ్తే మనకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. దీనికి కారణం కేసీఆర్ గారు ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఆయన అనుసరించిన విధానంతో నల్లగొండ జిల్లాకు అన్యాయం జరిగింది. పైగా ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు నీళ్లు తరలించడానికి కూడా ఆయన ఏదో రకంగా సహకరించాడు తప్ప మరొకటి కాదు. అట్లాగనే ఉదయ సముద్రం, అదేవిధంగా ఎడమ కాలువ పైన ఉన్నటువంటి లిఫ్టులు నేను అధికారంలోకి వస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ లిఫ్టుల నిర్వహణ మొత్తం కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు. ఇంతవరకు ఆపరేటర్లను నియమించడం కానీ, రిపేర్లకు డబ్బులు మంజూరు చేయడం కానీ ఏమీ లేదు. అప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి కొన్ని నిధులు విడుదలైతే దాని ద్వారా రిపేర్లు చేసి వదిలేశారు అంతే. ఇప్పటికీ కూడా సగం భూములకు నీళ్ళందనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి కొన్ని కాలువలు, తర్వాత ఏంటంటే కొన్ని తూములు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మరమ్మతులు చేయలేదు.
కాబట్టి నల్లగొండ జిల్లాని పూర్తిగా కేసీఆర్ గారు అధికారంలో ఉన్న 9.5 సంవత్సర కాలం నుండి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిన నిర్లక్ష్యానికి గురైంది తప్ప మరొకటి కాదు. అందుకని ఆయన సభ పెట్టే ముందే ఆ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి రావాల్సి ఉండే. ఇక్కడికి వచ్చి ఏంటంటే అది ఇది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే మరి అక్కడ ఈయన సభ పెట్టింది కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కలిసి అక్కడ ఆ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన పోయిండు. ఆయన ఏం వ్యాఖ్యానం చేశాడు? మేడిగడ్డ లేకపోతే బొందలగడ్డ అన్నాడు. ఆ మేడిగడ్డ ప్రాజెక్టుని బొందలగడ్డగా మార్చింది ఎవరు? తమరు కాదా? మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు అది కుంగిపోతా ఉన్నది? ఆ పిల్లర్స్ అన్ని కూడా పూర్తిగా రోజు ఒకటి ఎందుకు కుంగిపోతా ఉన్నది? నువ్వు పెద్ద ఎత్తున అక్కడ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మరి ఎన్ని ఎకరాలకు నీళ్లు అందించగలిగావు? ఆ ప్రాజెక్టు ఆ పరిస్థితికి రావటానికి మీరు కారణం కాదా? మీరు ఇంజనీర్స్ చెప్పిన ఆయనకుంటా, ఎవరు చెప్పిన ఆయనకుంటా, నేనే ఇంజనీర్ని, నేనే అన్నీ నాకు తెలుసు అనేటువంటి పద్ధతుల్లో 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరిచ్చి అది కూలిపోతా ఉంటే మేడిగడ్డ బొందలగడ్డ అంటే నిజంగా బొందలగడ్డనే మార్చావు కదా. ఇప్పుడు ఆ బొందలగడ్డగా మారటానికి నువ్వే కదా కారణం. దానికి ఏం సమాధానం చెప్తావు? ప్రజల డబ్బు అది. ప్రజల డబ్బుని ఇష్టం వచ్చినట్టుగా మీరు మరి ఖర్చు పెట్టి తర్వాత ఏంటంటే ప్రజల మీద భారాలు వేసి విపరీతంగా అప్పులు తీసుకొచ్చి 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ శాసనసభ సమావేశం నడుస్తూ ఉంటే గత ప్రభుత్వంలోనేమో సమావేశాలే సరిగా జరగలే. ఆ జరిగిన కొద్ది సమయంలో కూడా ప్రతిపక్షాలు మాట్లాడటానికి ఏమాత్రం మైకులు ఇచ్చేది లేదు, అవకాశమే లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుపుతున్నారు. తర్వాత దాన్ని ఉపయోగించుకోవాలి. అక్కడ ప్రజల వాయిస్ వినిపించాలి. మీరు గతంలో ఏం చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి ఉపయోగించుకోవాలి. కానీ ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండి మరి అసెంబ్లీకి పోకుండా ఇవాళ బయట సభలు పెట్టి మరి ఏవో లేనిపోయినటువంటి ఆరోపణలు నువ్వు శాస్త్రీయంగా చెప్తే ప్రజలు ఎవరైనా కూడా నమ్ముతారు. కాబట్టి ఆ పద్ధతిలో వ్యవహరించడం వల్ల ఇంకా ప్రతిష్ట కోల్పోతారు, ఉన్న ఉనికి కూడా కోల్పోయేటువంటి పరిస్థితి, ఉన్న గౌరవం కూడా మరి దిగజారేటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. ఇలా అసెంబ్లీ సమావేశం కూడా నడుస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశం నడుస్తున్నప్పుడు నీ అధికార పక్షం వారికి కానీ ప్రతిపక్షం వారికి కానీ మేము కోరేది ఏంటంటే సమావేశాన్ని గత ప్రభుత్వం నడపలేదు, మీరు నడుపుతున్న సంతోషం. సమస్యల మీద ప్రధానంగా ఏంటంటే అక్కడ చర్చ ఉండాలి. అసలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ అదొక రచ్చబండగ, తిట్ల సభలాగా మారిపోయింది. తిట్ల సభ రచ్చబండగా ఉంటే ఏంటి ఉపయోగం? ప్రజల సమస్య పైన, కరెంటు సమస్య పైన మాట్లాడండి, తర్వాత ఏంటంటే నీళ్ల సమస్య పైన మాట్లాడండి, నిరుద్యోగ సమస్య పైన మాట్లాడండి. ఇప్పుడు కరువు కూడా విపరీతంగా వస్తూ ఉన్నది. అనేక చోట్ల పంట పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ఇప్పుడు మీరేం చేస్తారు అనేది అధికార పార్టీ వాళ్ళు కూడా హుందాతనంగా మాట్లాడాలి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా హుందాతనంగా మాట్లాడాలి. ఆ హుందాతనం అనేది వదిలేసి తర్వాత ఏంటంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, తర్వాత బజార్లలో తిట్టుకున్నట్టుగా ఒక రచ్చబండలో రచ్చరచ్చ చేసుకున్నట్టుగా తిట్ల సభలాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలని నడుపుకోవటం అనేది జరుగుతుంది. ప్రజలు కోరుకునేది అది కాదు. ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? అసెంబ్లీ నడవాలి, అధికార పార్టీ వాళ్ళు అన్ని విషయాలపైన మాట్లాడాలి, ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళిక ఉండాలి, ఒక మంచి బడ్జెట్ ఉండాలి, తర్వాత వివిధ రంగాలకు మరి శాస్త్రీయమైన పద్ధతిలో కేటాయింపులు ఉండాలి అనేది అధికార పార్టీ వాళ్ళు చెప్పాలి. ప్రతిపక్షాలు కూడా ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సూచనలు ఇవ్వాలి, వాళ్ళ లోపాలను ఎత్తి చూపాలి. శాసనసభ అంటే ఉందాతనంగా నడవాలి. కానీ ఏంటంటే శాసనసభలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ బూత్ పంచాంగాలు ఒక తిట్ల సభలాగా మరి రచ్చరచ్చ చేసుకొని నడుస్తూ ఉన్నది. ఇది ఏమాత్రం సరైనది కాదు. తెలంగాణ ప్రజలు కోరుకునేది అది కాదు, దేశమంతా కూడా చూస్తుంది. అందుకని అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షాలు హుందాతనంగా ఇప్పటికైనా కూడా ఈ అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి కానీ జరిగేటువంటి పద్ధతి కానీ ఆ విధంగా నడిపించుకుంటే అది హుందాతనంగా ఉంటుందని ఈ అన్ని పక్షాలకు మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.